మన్యం జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి చెన్నైకి సుమారు 44 కేజీల గంజాయి తరలిస్తూ ఉండగా స్వాధీనం చేసుకుని 6 వ్యక్తులను అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో పట్టణ పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి చెన్నైకి సుమారు 44 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గంజాయితో పట్టుబడిన 6 సభ్యుల ముఠాను పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం పట్టణ సీఐ మురళీధర్ మాట్లాడుతూ తమకు అందిన విశ్వసనీయమైన సమాచారంతో శుక్రవారం రాత్రి వాహనాలను సోదాలు చేయగా 5 లక్షల విలువ గల గంజాయిని తరలిస్తున్న 6 వ్యక్తులను పట్టుకున్నామని తెలిపారు. సమాజానికి హాని చేసే మాదక ద్రవ్యాలతో వ్యాపారం చేసే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, వారికి కఠినమైన శిక్షలు అమలయ్యేలా చట్టాలు రూపొందించబడ్డాయని స్పష్టం చేశారు. యువత కూడా అప్రమత్తంగా వ్యవహరించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. మన మన్యం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పాల్గొన్న డిఎస్పీ గారి ఇన్ఛార్జ్ గైడెన్స్తో పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో రాబడిన ఖచ్చితమైన సమాచారం గంజాయిపై వచ్చింది. ఆ ఆధారంగా టౌన్ స్టేషన్ ఎస్ఐ గారు గోవింద్ సిబ్బందితో రాయగడ రోడ్లో నియర్ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. విత్ మీడియాతో సహాయంతో చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఏదైతే మనకి ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక కారు రావడం జరిగింది. ఆ కారు నెంబరు TN 29BH 337 అనే కారు మనకి సస్పెక్టెడ్గా ఆపడం జరిగింది. అయితే ఆ కారు ఆపేసరికి డోర్లు తీసి పారిపోవడానికి ప్రయత్నించారు. కారులో ఏముంది అనే విషయాన్ని వెతకడం జరిగింది. ఈ గంజాయి సంబంధించిన వాసన వచ్చి ఆ ప్యాకెట్లు కనిపించడం జరిగింది సస్పిషియస్గా. మీడియా సమక్షంతో గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలోన అది తూనికలు ప్లస్ మా ఫోరెన్సిక్ క్లూస్ టీము వీళ్ళందరూ వచ్చి కూడా వెరిఫై చేయడం, ప్రైమరీ టెస్ట్ చేయడం జరిగింది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సుమారుగా అది ఒక 44 కిలోలు 22 ప్యాకెట్లో మనకి దొరికింది.